సో వాళ్ళకి పెళ్లి అయిపోయినాయి. సో నేనున్నాను. ఎందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదు? అంటే ఇంట్రెస్ట్ సరే లేదా? లేదు లేదు అట్లేం లేదు. అప్పట్లో అంటే నాన్నకి హెల్త్ బాలేదు. ఓకే. నేను స్టడీ చేసే మూమెంట్‌లో ఏమో నాన్నకి యాక్సిడెంట్ అయింది. హ్మ్. డబ్బులు చాలా ప్రాబ్లమ్ అయితుంటే నేను ఆటో నడపడం స్టార్ట్ చేశా. హ్మ్. దాని తర్వాత మళ్ళీ ఇగ అక్క వాళ్ళది చూడాలి, అందరిది చూడాలి అనేసి ఇల్లు గూడా లేదు అప్పట్లో. హ్మ్. సో నేను ఇల్లు కట్టించా అప్పట్లో ఆటో నడిపి. ఆటో సో నడిపే అంటే ఆ! ఇల్లు అంటే బిల్డింగా? అంత పెద్ద బిల్డింగ్ సార్ విలేజ్‌లో ఒక విలేజ్‌లో మంచి మంచి ఇల్లు. సో దాని తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళకి తోడు ఉంటూ గడిపేదాన్ని. మళ్ళీ నాన్నకు అదే అప్పట్లో యాక్సిడెంట్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండి నేను మళ్ళీ హైదరాబాద్‌కి రావడం జరిగింది. హ్మ్. ఏదన్నా బీఎస్సీ నర్స్ చేసుకుందాం అనేసి వచ్చాను. సో ఇక్కడ కూడా ఫీజు కట్టాలి. హ్మ్. అప్పుడు 40,000 ఏమో కట్టాలి. నా దగ్గర లేవు అంత డబ్బులు. హ్మ్. లేకపోతే ఇగ నేను అక్కడే హాస్టల్ వార్డెన్‌గా ప్లస్ డ్రైవర్‌గా చేసేసుకున్నాను. 1 ఇయర్ చేసిన తర్వాత ఒక మేడం చూసి పరిచయం అయ్యారు అట్లా. హ్మ్. తను అన్నారు, "ఇట్లా ఢిల్లీలో డ్రైవర్ చేస్తున్నారు. అక్కడ జాబ్స్ మంచిగుంటాయి. హ్మ్. బేసిక్ సాలరీ 20,000 ఉంటుంది. వెళ్ళిపోండి" అని చెప్పారు. అంటే వెళ్తారా అనేసి అడిగారు. అడిగారు. సో మనకు కావాల్సింది ఒక జాబే కదా జాబ్ సార్. కదా! అవును. వెళ్ళిపోయాను. హ్మ్. ఫ్యూచర్ కూడా బానే ఉంటదంటే, రాను రాను ఇంకా పెరుగుతా ఉంటదిలే బానే ఉంటదనేసి అంటే వెళ్ళిపోయాను. ఆజాద్ ఫౌండేషన్‌లో జాబ్ చేశా 2 ఇయర్స్. ఆజాద్ ఫౌండ్ తరపు నుంచే అక్కడ రికమెండేషన్ చేశారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌లో 15 మెంబర్స్ ఎళ్ళాము. హ్మ్. నేనొక్కదాన్నే పాస్ అయ్యా అప్పట్లో. ఒక అంటే అమ్మాయి అప్పటికే నీకు డ్రైవింగ్ వచ్చా? అక్కడ ఆ! నేర్చుకున్నావా? ఆ! అంటే ఆటో తోలుతూనే మిగతా వెహికల్స్ కూడా నడిపేదానివా? కారు? ఆటో తోలుతూ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నా. నాచారం అనేసి ఇక్కడ హ్మ్. మన బస్ ట్రైనింగ్. బస్ ట్రైనింగ్ తీసుకున్నా. మన మల్లాపూర్ సైడ్. అక్కడ ట్రైనింగ్ స్కూల్ ఉంది.